వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ టాలీవుడ్ హీరోయిన్ అవికా గౌర్ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. త్వరలోనే తన ప్రియుడితో కలిసి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. తాజాగా అవికా గౌర్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో కలిసి ఉంగరాలు మార్చుకుంది ఆ అందాల తార. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతను నోరు తెరిచి అడగగానే ఆనందంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాలో మునిగిపోయిన నాకు ఇప్పుడు మైండ్ లో మంచి బీజిఎం వినిపిస్తుంది. స్లో మోషన్ లో మా కల సాకారమైనట్లు కనిపిస్తుంది. అతనేమో ప్రశాంతంగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా, జంటగా బాగా ఫిట్ అయిపోయాం. ఎప్పుడైతే అతను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించేసింది. గాల్లో తేలిపోయా, కళ్ళ నిండా నీళ్ళొచ్చేసాయి. ఇక మెదడు ఆలోచించడమే మానేసినట్టు ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో. ప్రేమలో అన్ని పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చింది అవికా గౌర్. ఇక ప్రస్తుతం అవికా గౌర్ మిలింద్ చంద్వాని ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ముంబైలో పుట్టిన అవికా గౌర్ 10 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. ఇక బాలిక వధు, అదే మన తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, బ్రో, షణ్ముఖ తదితర సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైంది. ఇక అవికా గౌర్ ను మనవాడబోయే మిలింద్ చంద్వాని విషయానికి వస్తే ఇతను ఒక సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇక ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేశారు ఆయన. ప్రస్తుతం క్యాంప్ డైరీస్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. 2019లో క్యాంప్ డైరీస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అవికా గౌర్ పాల్గొంది. అప్పటి నుంచే మిలిందుతో పరిచయం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత పదిలం చేసుకున్నారు. సో మనం కూడా పెళ్లి పీట లెక్కబోయే ఆ జంటకి శుభాకాంక్షలు తెలుపుదాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.